ఋషులు దీర్ఘమైనటువంటి తపస్సులు చేసేవారని చెప్తూ ఉంటారు కదా! తపస్సు అంటే కేవలం అడవుల్లో, ఆశ్రమాల్లో చేసేది మాత్రమే తపస్సా? అలా అనకూడదు. తపః అనేటప్పటికీ మనం ఏమనుకుంటున్నామంటే దండకమండలాలు ధరించి, బరివి గడ్డాలు పెంచుకొని, కాషాయ వస్త్రాలు ధరించి, ఇంటికి దూరంగా అడవులలో సంచారం చేస్తూ తీవ్రమైన తపశ్చర్య ఆచరించడం అనేటటువంటి భ్రమలో ఉన్నాం. సంవరుణుని తపస్సు అనేటటువంటి సందర్భంలో అద్దంకి గంగాధర కవి తపతీ సంవరణోపాఖ్యానము అనేటటువంటి కావ్యంలో ఇలా తపస్సు చేస్తారు అని వర్ణించి ఉన్నాడు. ఆ కావ్యం పేరు తపతీ సంవరణోపాఖ్యానం. ఆ కవి అద్దంకి గంగాధర కవి. అయితే తపస్సు అంటే ఇది కాదు. ఋతం తపః, సత్యం తపః, శాంతం తపః, తపోతమస్తపో సమస్తపో, దానం తపో, యజ్ఞం తపో, భూర్భువస్వరోపితి బ్రహ్మాస్యై తత్తపః యథా వృక్షస్య, ఇలా మంత్రాలన్నీ వస్తాయి. ఋతం తపః, సత్యమే మాట్లాడతాను, ఇది తపస్సు. దానం చేస్తాను, ఇది తపస్సు. మౌనంగా ఉంటాను, ఇది తపస్సు. మనస్సులో కలిగిన ఒక సంకల్పానికి కార్యరూపం ధరించే నిమిత్తమై ఏకోన్ముఖంగా వ్యవహరించడం తపస్సు. ఒక సైంటిస్టు ల్యాబొరేటరీలో, ప్రయోగశాలలో తను నమ్మిన సిద్ధాంతాన్ని, హైపోథీసిస్, తను ఊహించిన సిద్ధాంతాన్ని నిరూపణ చేయడం కోసం చేసేటటువంటి సమస్త క్రియాకలాపాలు ఒక తపస్సు. వంట చేసే సమయంలో ఇల్లాలు శ్రద్ధతో వంట చేస్తే అది ఒక తపస్సు. వాహనాన్ని నడిపే సమయంలో ఆ వాహన చోదకుడు, డ్రైవర్ లక్ష్యంతో, స్థిర బుద్ధితో, అదే బుద్ధితో ఆ డ్రైవింగ్ ప్రయాణ నిర్వహణ పాటిస్తే అది ఒక తపస్సు. చేసే పనిపైన మనస్సు లగ్నం చేయడమే తపస్సు. ఒక పని చేస్తూ ఒక పని గురించి ఆలోచిస్తే అది తపోభంగం అవుతుంది, వినాశనానికి దారితీస్తుంది. ఇది సమాధానం.